దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోబు గ్రంథము మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు, తాము జ్ఞానులమనుకొను వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా, దయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ కనికరము, ప్రేమ, దయ మా పట్ల చూపించి మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, చేరవచ్చిన వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించండి. వాక్యము చదువుకున్నాం, దీవించు తండ్రి, ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడుమని, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించుమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథమైన యోబు గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 37వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వచనములో నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు, నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు, తాము జ్ఞానులమనుకొను వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఒక మాట మీద మనం ధ్యానం చేద్దాం. దైవ కనికరము యొక్క శ్రేష్టమైన లక్షణాల గురించి ఈ దినమందు ధ్యానం చేద్దాం. దైవ కనికరము యొక్క శ్రేష్టమైన లక్షణాలు మరోసారి జ్ఞాపకం చేస్తాను. దైవ కనికరము యొక్క శ్రేష్టమైన లక్షణాలు ఏమిటి? దేవుని యొక్క కనికరము, దయ అంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం చూడాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. 4:31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు అని రాయబడి ఉంది. ఈ 31వ వచనములో మనము గమనించే మాటలు ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడో వాక్యం చెబుతూ ఉంది. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు అని ఉంది. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు అని మోసే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్న మాట, ఇశ్రాయేలు ప్రజలతో పలుకుతున్న మాట ఇది. ఎలాంటి వాడు ఆయన అంటే కనికరము గల దేవుడు అనేది ఉంది. రెండవదిగా నిన్ను చేయి విడవడు అన్నాడు. మూడవదిగా నిన్ను నాశనము చేయడు అన్నాడు. నాలుగవదిగా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. ఒకటి, ఆయన కనికరం గల దేవుడు. రెండవది, నిన్ను చేయి విడవడు. మూడవది, నిన్ను నాశనము చేయడు. నాలుగవదిగా మన పితరులతో ప్రమాణము చేసిన నిబంధన ఆయన మర్చిపోయేవాడు కాదు అనే మాట వ్రాయబడి ఉంది.
ఎన్నో సందర్భాల్లో ఆయన వారి మీద కనికరము చూపినాడు. ఆయన కనికరా సంపన్నుడు. ఆయన చేయి విడవడు, నిన్ను విడవను ఎడబాయను అన్నాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునకడు నిద్రపోడు. అనగా ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను నాశనము చేయడు. మనము దేవునికి వ్యతిరేకంగా బతికినప్పటికీ ఆయన సంపూర్ణంగా నిన్ను నాశనం చేయడు. ఆయన కనికరము చూపేటువంటి వాడు. తర్వాత ఆయన మర్చిపోడు. దేవుడు ఎవరిని మర్చిపోడు. మనమే కొన్ని సందర్భాల్లో ఆయనను మర్చిపోతూ ఉంటాం. ఆయన వాక్యాన్ని మర్చిపోతాం, ఆయన సన్నిధి మర్చిపోతాం, సహవాసం మర్చిపోతాం, ఆరాధన మర్చిపోతాం, విజ్ఞాపనలు మర్చిపోతాం, మరి అనుదిన కూడికలు మర్చిపోతాం. కానీ ఆయన ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడు. ఆయన మర్చిపోతే నువ్వు భూమి మీద ఉండవు. అది మనం గుర్తుంచుకోవాలా. దేవుడు మర్చిపోతే కనుక ఇక నువ్వు నేను భూమి మీద ఉండం, నిర్మూలమవుతాం. కాబట్టి ఆయన మర్చిపోడు. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు అనేది వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. సమూయేలు 2వ గ్రంథములో ఇలాగా వాక్యం చెప్తున్నమాట గుర్తు చేసుకోవాలి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం. 24వ అధ్యాయము 14వ వచనం చూడాలి. 24:14లో అందుకు దావీదు, నాకు ఏమీ తోచకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గనుక గాదుతో అనెను అన్నమాట. ఇక్కడ దావీదు ఒక తప్పు చేసినాడు, పొరపాటు చేశాడు. ఏమిటి ఆ పొరపాటు అంటే ఇశ్రాయేలు యూదా వారి ప్రజా సంఖ్య రాయించున్నాడు. ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారు, యూదా వారు ఎంతమంది ఉన్నారు అని మరి తన బామార్దులతో అవునా లెక్క పెట్టించినాడు. ఆడికి యెహోవా అన్నాడు, ఇది ఎందుకు రాజా, అంత నీ వాళ్ళే కదా, అంత మనోళ్ళే కదా, ఎందుకు అంటే కాదు ఖచ్చితంగా లెక్క చేయాలన్నాడు. అప్పుడు దేవుడు దావీదు మీద కోపగించినాడు. అవునా, కోపగించాడు. గాదును పంపించి మరి 3 విషయాలు చెప్పాడు దావీదు. నాకు ఆ మాట మనం గమనించవచ్చు. వచనము 12. ఈ వచనములో నీవు పోయి దావీదు ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నువ్వు కోరుకుని ఎడల నేనది నీ మీదకి రప్పించదను అన్నాడు. ఏమిటా 3? అంటే వచనం 13లో రాయబడిన మాట, గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లన్నాడు, సంగతి తెలియజేసినాడు. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నువ్వు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకుంటావా? 3వదిగా నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయముగా తెలియజేయము అని చెప్పినాడు అన్నమాట. వినండి, 3 విషయాలు దేవుడు చెప్పినాడు. 7 సంవత్సరాలు దేశంలో కరువు, 3 నెలలు పారిపోవుట, 3 దినములు వారి దేశం మీద తెగులు రావటం. యాది ఒప్పుకో అన్నాడు. అప్పుడు ఇట్లా అన్నాడు దావీదు, నాకేమి తోచకుంది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు, మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును అని గాదుతో చెప్పినప్పుడు ఇక దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద తెగులు పంపించినాడు. కొన్ని వేల మంది చచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఆయన కనికరము గలవాడు కాబట్టి ఆయన మరలా పశ్చాత్తాపడి ఆయన ఆపు చేసినాడు.
ఆ సంగతి మనకు ఆ వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుడు పూర్తిగా నాశనము చేయలేదు, కానీ ఆయన దాన్ని ఆపు చేసినట్టుగా మనము చూస్తాము. ఆ తర్వాత దావీదు మళ్ళా ప్రార్థన చేశాడు. మరి పాపం చేసింది నేను కదా, గొర్రెల్లాంటి నీ ప్రజలు ఏం చేసినారు అని ప్రభు యొద్ద మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఒక బలిపీఠం కట్టమన్నాడు కదా. ఇవల్ల మనకు ఈ 24 వచనములో దేవుని వాక్యం మనకు స్పష్టము చేస్తూ ఉంది. కాబట్టి చేయరాని పొరపాటు చేసినప్పుడు దేవుడు మన మీదకి శిక్షను పంపించినప్పుడు అది దేవుని మీదనే మనం ఆధారపడాలి, కానీ మన సొంత నిర్ణయాలకు ఏమాత్రం కూడా తాము ఇయ్యకూడదు అనే మాట ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. మరొక మాటను జ్ఞాపకం చేస్తాం మీకోసమై. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 5వ చరణం చూడండి. 86వ కీర్తన 5వ చరణము చూడాలి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అని అంటూ ఉన్నాడు దావీదు. దావీదు యొక్క ప్రార్థన ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమిటి ప్రార్థన? అవునా, ఏమిటి ప్రార్థన అంటే ఇలాగన్నాడు, యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవి ఎగ్గి నాకు ఉత్తరం ఇమ్ము అన్నాడు మొదటి వచనంలో. రెండవ వచనంలో నేను నీ భక్తుడను అన్నాడు. అవునా, మొదటి వచనంలో నేను దీనుడను దరిద్రుడను అన్నాడు. రెండవ వచనంలో నేను నీ భక్తుడను అన్నాడు. నా ప్రాణము కాపాడుము అన్నాడు. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ సేవకుని రక్షింపుము అన్నాడు. మూడవ వచనం చూడగా, ప్రభువా, దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము అన్నాడు. ప్రభువా, దినమెల్ల నీకు మొరపెడుతున్నాను, నన్ను కరుణించుము అని అన్నాడు. నాలుగవ వచనం చూడగా, ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము అన్నాడు. సంతోషింపజేయము అని అన్నాడు. కాబట్టి ప్రభువా, నీవు దయాళుడవు అంటాడు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఆయన దయ చూపించువాడు. పాపమును క్షమించుటకు, అపరాధం క్షమించుటకు ఆయన సిద్ధ మనసు గలవాడు అనే మాట చెప్పాడు. తర్వాత నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అంటాడు. నీకు మొరపెట్టు వారి అందరి ఎడల నీవు కృప చూపే దేవుడవు, సహాయం చేసే దేవుడవు అని చెప్పినట్టుగా దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన కృప చూపేవాడు, ఆయన ప్రార్థన వినేవాడు, ప్రార్థనకు జవాబు అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నట్టుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ మూడు అధ్యాయాలు ఉపద్ఘాతంగా మనము భావించవచ్చు. ఇంకా ఆయన కనికరము, ఆయన దయ అనే మాటలు దాదాపుగా ఇంకా ఒక 6 విషయాలు మనకు కనిపిస్తాయి. తర్వాత మనము వీటిని ధ్యానం చేద్దాం. ఈ దినమందు ఈ ఉపద్ఘాతం అనగా ఈ 3 విషయాలు మనము అర్థం చేసుకునేవారుగా ఉండాలి. మొదటిగా మనము చెప్పుకున్నాం, ఆయన కనికరం గలవాడు అని, పితరులతో చేసిన నిబంధన ఆయన మర్చిపోయేవాడు కాదు అని. అవునా, ఆయన మరి నిన్ను విడవడు, ఎడబాయడు, నిన్ను నాశనము చేయడు, నిన్ను కాపాడుతాడు అని ద్వితీయోపదేశ కాండంలో మనము గ్రహించగలిగినాం. రెండవదిగా మనం ఆలోచన చేసినాం, దావీదు అనే మహారాజు మరి ప్రజాసంఖ్య చేయడంలో తాను తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. మరి తన దేశం మీదకి, తన మీదకి, ఇశ్రాయేళ్ల మీదకి తెగులు వచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత మనం చూసాం, మూడవదిగా మనం చూస్తే మరి నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారి అందరిలా కృప చూపేటువంటి దేవుడవు అనే సంగతిని
తాను జ్ఞాపకం చేసి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయన కనికరము, ఆయన దయ, ఆయన ప్రేమ ఎంతో భక్తులు అనుభవించి వ్రాశారు. వారు వ్రాసిన మాటలు మనం చదువుకొని ఉన్నాం. కాబట్టి మన దృష్టి, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులన్నీ కూడా ప్రభు మీద మనము ఉంచేవారుగా ఉండాలి. ఆయన వైపు చూసేవారుగా ఉండాలి. ఆయనను చూస్తే దేవుడు మనకు కృప చూపిస్తాడు. లోకం వైపు, ప్రజల వైపు, ధనం వైపు కదా మనం చూస్తే కనుక ఆయన మనల్ని వదిలేస్తాడు. కాబట్టి మనమంతా కూడా మన యొక్క ప్రతి ఆలోచన, ప్రతి తలంపు అన్నీ కూడా ప్రభు మీదనే ఉంచుదాం. ఆయన కనికరం గలవాడు, దయ చూపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మన మొర ఆలకించి మనకు జవాబు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం దీవించి ఆశీర్వదించండి. అనేకులు మేలుక్షేమం పొందుటకు మీరే సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, బయట విన్నవారిని దీవించి ఆశీర్వించి కాపాడుమని మీకు అప్పగించుకుంటూ, యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.